ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. వెల్కమ్ టు మిషన్ ఆర్కే సాందీపిని గురుకుల్. శ్రీ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతాజీ జన్మశతాబ్ది పర్వాన్ని పురస్కరించుకొని మనం చెప్పుకుంటున్నటువంటి మాతాజీ జీవిత చరిత్రలో పోయిన ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నామంటే, గురుదేవులు స్వయంగా సంపూర్ణ భారతదేశంలో ఎన్నుకోబడినటువంటి పవిత్ర తీర్థస్థలాలలో స్థాపించడం జరిగింది. ఆ గురువు గారు ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండగా మాతాజీ మిషన్ కార్యక్రమాలను శాంతికి సూత్రశాఖగా బాధ్యత తీసుకున్నారు అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనం ఒక గురుదేవులు హిమాలయాల నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటూ మాతాజీతో ఒక షరతు ఉన్నది. ఏంటంటే, అది హిమాలయాల నుంచి వచ్చిన తర్వాత నేను సంపూర్ణ ఏకాంతంలో నిరంతరం ఉచ్చస్థాయి ఆధ్యాత్మిక ప్రయోగాలలో నేను నిమగ్నమై ఉంటాను. ఆ సందర్భంలో మాతాజీకి గురుదేవులు ఏం చెప్పారంటే, శాంతి గురించి బాధ్యతలే కాకుండా సంపూర్ణ మిషన్ సూత్ర సంచాలన కార్యక్రమాలు కూడా తమరు చేయవలసి ఉంటుందని మాతాజీకి చెప్పడమే కాకుండా దానికి తగిన రీతిలో శిక్షణను ఇస్తూ ప్రోత్సాహాన్ని ఇస్తూ దాన్ని సక్రియంగా కూడా చేయటానికి ఆమెకి అనేక రకాలుగా ఆ ప్రోత్సాహాన్ని అందించారనమాట. ఇలా గురుదేవులు ముఖ్యంగా ఆదిశక్తి గాయత్రి మాత ప్రాణప్రతిష్ఠ చేయటానికి ఆయన ఊరూరు తిరుగుతున్న రోజుల్లో మాతాజీ మీద ఈ కార్యక్రమాలు చేయడానికి కావలసినటువంటి ఉత్సాహాన్ని ప్రేరణ ఇవ్వడానికి వీలుగా ఏ ఊర్లో ఉన్నా సరే గురువుగారు ప్రతిరోజు మాతాజీకి ఒక ఉత్తరం రాస్తుండేవారు. ఆ ఉత్తరం మీద పత్ర సంఖ్య కూడా, అంటే ఏదైనా పోస్టల్ డిలే కానీ ఏదైనా జరిగినా కానీ వారు అందించదలుచుకున్నటువంటి మాతాజీకి చెప్పదలుచుకున్నటువంటి విషయ పరిజ్ఞానంలో ఏదైనా తేడా రాకుండా ఉండడం కోసంగా ఉత్తరాల మీద 1, 2, 3 అని సంఖ్య వేస్తూ ఆ ఉత్తరాలని శాంతికుంజికి పంపించేవాళ్ళు. అయితే ఆ ఉత్తరాలు ఇప్పటికి కూడా శాంతికుంజిలో భద్రంగా ఉన్నాయి. అందులో గురుదేవులు రాసినటువంటి ఉత్తరాల్లో ఉన్నటువంటి సారాంశం అంతా ఏంటి అంటే, మిషన్ యొక్క ప్రత్యక్ష సూత్ర సంచాలన బాధ్యతలన్నీ కూడా మాతాజీ వారి యొక్క బాధ్యత భుజస్కంధాల మీద వేసుకోవాలి. తరువాత ఈ సూత్ర సంచాలన కార్యభారం అంతా కూడా తమ సమర్థవంతమైన హస్తాలలోకి తీసుకోవాలి అని చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ శక్తిపీఠాల కార్యక్రమాలు అన్ని చోట్ల చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక సంఘటన జరిగింది గురుదేవుల జీవితంలో. అది 1984 సంవత్సరం. ఆ సంవత్సరంలో మామూలుగా యథావిధిగా శాంతికుంజిలో కల్ప సాధన సత్రాలు జరుగుతున్నాయి. శిబిరాల్లో పాల్గొనడానికి అనేక మంది పరిజనులు వస్తున్నారు. సాధనాత్మక కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఆ సందర్భంలో ఆసురీ శక్తులు కొన్ని నీచమైనటువంటి పనికి ఒడిగట్టాయి. ఏంటి అంటే, ఆ రోజుల్లో గురువు గారు అందరికీ దాదాపు సర్వసులభంగా అందరికీ అందుబాటులో ఉంటుండేవాళ్ళు అనమాట. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఒక దుష్ట వ్యక్తి గురువుగారు భవనంలో 3వ అంతస్తులో ఉండేవాళ్ళు అనమాట. ఆయన మీద ప్రాణఘాతకమైన ఆక్రమణ చేశాడు. ఒక స్టెన్ గన్ తీసుకొచ్చాడు, ఒక కత్తి తీసుకొచ్చాడు, ఆయన మీద ఆక్రమణ చేశాడు. గన్ తోటి ఎన్నిసార్లు పేల్చారు, కత్తితోటి కూడా ఆక్రమణ చేయటానికి అతను సాహసించాడు అనమాట. అయితే పరమపూజ్య గురుదేవులు సమర్థవంతంగా ఆ దుర్ఘటనని ప్రతిఘటించారు. అందువలన ఆ వ్యక్తికి తను అనుకున్న పనిని సాధించలేకపోయినాడు, భయపడిపోయాడు.
అందువల్ల గురువుగారు ఏం చేశారు, ఆయన అసలే కరుణా హృదయులు, స్వయంగా పిరికి వాడు పోవడానికి వీలు కల్పించి వాడిని బయటికి పంపించేశాడు. అయితే ఇది సాధారణమైన విషయం కాదు, ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ ఆసురీ శక్తులకి ఎందుకింత సాహసం పెరిగింది? దేవశక్తుల కేంద్రమైనటువంటి ఈ శాంతికుంజ తీర్థంలో దూరి దేవశక్తులకు మహానాయకుడైనటువంటి పూజ్య గురుదేవుల మీద ఆక్రమణ చేయడానికి ఈ దుష్ట శక్తులు ఎంత సాహసం ఎలా చేయగలిగాయి? ఇదొక సవాల్ అయిపోయింది. గురుదేవులు దీన్ని సీరియస్గా తీసుకున్నారు, ప్రసన్నంగా కూడా తీసుకున్నారు. దీనికి ఏ విధంగా చెక్ పెట్టాలి, ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఏ విధమైనటువంటి ప్రత్యక్షమైనటువంటి ఇది ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఈ ఆసురీ శక్తుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఒక సూక్ష్మీకరణ సాధన అనే ఒక అద్భుతమైనటువంటి సాధన ఉన్నది. అది ఏ విధంగానైనా సరే చెయ్యాలి. ఎట్లా అంటే ఈసారి ఈ సాధన చెయ్యాలి అంటే, అంతేకాకుండా ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఆ రోజుల్లో ఈ సమస్త విశ్వం మీద ఏర్పాటై వ్యాపించి ఉన్నటువంటి ఆసురీ ఆటంకాలు చాలా ఉన్నాయి. భవిష్యవేత్తలందరూ ఏం చెప్తున్నారంటే 3వ ప్రపంచ యుద్ధం యొక్క సంభావన ఉంటుంది అని జేన్ డిక్సన్, మదర్ షిఫ్టను, అనేక మంది భవిష్యత్వేత్తలందరూ కూడా తప్పనిసరిగా 3వ ప్రపంచ యుద్ధ సంభావనలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఆ యుద్ధాలను కూడా ఆపాలి అనేటటువంటి ఒక గొప్ప కోరిక గురువుగారి దగ్గర ఉంది. అందువల్ల ఇది ఒక ప్రణాళిక. ఈ ప్రణాళికకి ఏ విధమైనటువంటి సాధన చేయాలి అని తెలుసుకోవడం కోసంగా గురువుగారు 4వసారి హిమాలయ యాత్ర చేశారు. ఈసారి చేసినటువంటి హిమాలయ యాత్ర స్థూల శరీరంతో చేయలేదు, వారు ఖచ్చితంగా సూక్ష్మ శరీరంతోనే చేశారు. ఈ సమయంలో సూక్ష్మ శరీరంతో చేయాలంటే స్థూల శరీరం ఎక్కడే ఉంటుంది అంటే, మన ఆదిశంకరుల జీవిత చరిత్రలో ఒక సంఘటన చూసాం. ఏంటంటే శిష్యులు ఈ శరీరాన్ని కాపాడుతుంటే ఆదిశంకర్లు ఆ రాజుగారి యొక్క శరీరంలో దూరి ఆయన భార్యతో మాట్లాడి ఏదో కొన్ని విషయాలు నేర్చుకొని రావడం అనేటటువంటి సందర్భాన్ని మనం అక్కడ గమనించాం. అదేవిధంగా ఇక్కడ కూడా గురువుగారు హిమాలయాల్లో ఉన్నటువంటి ఋషి సత్తాన్ని, మార్గదర్శక సత్తాన్ని కలుసుకోవడానికి సూక్ష్మ శరీరంతో వెళ్ళినప్పుడు పరమ సమర్థురాలైనటువంటి మాతాజీ సాధనా శక్తితోటి గురుదేవుల స్థూల శరీరాన్ని ఈ ఆసురీ శక్తుల ప్రకోపం నుంచి రక్షించడం జరిగిందనమాట. చాలా గొప్ప బాధ్యత అది. దాని గురించి మనం చెప్పాలంటే దాని యొక్క అనుభవం మనకు లేదు, కానీ మాతాజీ మాత్రం ఈ గొప్ప పనిని ఆవిడ చేశారనమాట. అయితే అక్కడ వాళ్ళు ఈ బాధ్యత, గురుతరమైనటువంటి ఈ బాధ్యత చేస్తూ కూడా అత్యంత కఠినమైనటువంటి సూక్ష్మీకరణ సాధనలో ఆమె సమర్థ సహయోగినిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈ యొక్క సాధనా తంత్రముతో పాటుగా పగలంతా కూడా మాతాజీ మిషన్ కార్యక్రమాలను, శాంతికుంజులో జరుగుతున్నటువంటి సత్రాలని అన్నీ కూడా ఎంతో సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. అది ఒక పక్కన. ఇక్కడ హిమాలయాల్లో గురువుగారు ఋషి సత్తాను కలుసుకున్నప్పుడు వాళ్ళ అనేక రకాలైనటువంటి అలౌకిక సాధనల యొక్క విధి విధానాలన్నీ కూడా చెప్పారు. ఈ సాధనలో ఆవశ్యకమైనటువంటి మెలకువలన్నీ కూడా చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే ఈ సాధనా కాలంలో ఆసురీ శక్తులు విజృంభిస్తాయి, అనేక ఉపద్రవాలను, మీకు విఘ్నాలను కూడా కల్పిస్తాయి. ఆ దుష్ట శక్తులు ఏ విధమైనటువంటి అవకాశాన్ని వదులుకోవు అని కూడా చెప్పారు. అంతేకాకుండా కేవలం విఘ్నాలు, ఉపద్రవాలే కాకుండా గురువుగారు చేస్తున్నటువంటి ఈ సాధన, సూక్ష్మీకరణ సాధన, దీనినే మనం ఏమంటామంటే పంచవీర భద్ర సాధన అని కూడా అంటాం. అంటే ఈ శరీరం, గురువు గారి యొక్క ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఈ స్థూల శరీరము ద్వారా దీనిలో నుంచి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే కోశాల్లో ఒక్కొక్క కోశానికి అనురూపంగా ఒక్కొక్క స్వస్వరూపంగా ఉండేటటువంటి ఒక చేతనత్వం కలిగినటువంటి ఒక నూతన స్వరూపాన్ని కూడా, అట్లాంటివి 5 సమర్థ స్వరూపాలుగా తయారు చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ. అయితే ఈ ప్రక్రియలో అస్తిత్వంలో ఎంతెంత విస్ఫోటనం వస్తుందో చెప్పడానికి లేదనమాట.
ఎంత ప్రమాదకరమైనటువంటి సాధన అంటే ఇది. స్థూల శరీరం కూడా చిన్నాభిన్నమైపోయేటటువంటి ప్రమాదం కూడా ఇందులో ఉంది అని ఆ ఋషులు చెప్పడం జరిగిందనమాట. ఇలాంటి పరిస్థితుల్లో, క్రిటికల్ కండిషన్స్లో గురుదేవుల స్థూల దేహాన్ని రక్షణ చేయటానికి, సంరక్షించటానికి ఒక సమర్థ శక్తి యొక్క దివ్య సంరక్షణ స్థూల శరీరంలో చాలా అవసరం. ఎవరు చేస్తారు ఇది? కేవలం శక్తి స్వరూపురాలైన మాతాజీ మాత్రమే ఈ పనిని చేయడానికి పరమ సమర్థురాలు. ఈ విషయంలో హిమాలయ వాసులైనటువంటి ఋషిగణాలకు కూడా ఆమె పరమ వందనీయురాలు. ఆవిడ సంరక్షణలోనే ఈ సాధన సఫలీకృతం అవుతున్నది. సరే, అయిపోయింది. ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఏం చెప్పుకోవాల్సి వస్తుందంటే, పరమ వందనీయ మాతాజీ 2 రకాల బాధ్యతలను ఎట్ ఏ టైం చేయడానికి అవసరం వచ్చిందనమాట. ఒకటేంటి, రాత్రిపూట గురుదేవులకు చేస్తున్నటువంటి సాధనకు సమర్థ సహయోగాన్ని ఇవ్వటం. రెండోది, పగలంతా కూడా మిషన్ కార్యక్రమం. ఈ మిషన్ కార్యక్రమాలు సామాన్యంగా ఉంటాయా? చాలామంది గురుదేవులను చూడడం కోసం వస్తారు, ఆశ్రమంలో సాధనా క్యాంపులకు వస్తుంటారు. కార్యకర్తలందరూ కూడా రకరకాలైనటువంటి విభాగాల్లో పనిచేసేటటువంటి విషయాల్లో వచ్చే అనితర బాధ్యతలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా మాతాజీయే చూసుకుంటుండేవాళ్ళు. అప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా గురువు గారిని చూడాలనే ఆశతోటి, ఆతృతతోటి, ఆర్తితోటి వచ్చిన వాళ్ళందరి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి వాళ్ళ కష్టాలన్నీ వినేవాళ్ళు, వాళ్ళ బాధలన్నీ వినేవాళ్ళు. వాళ్ళకు కావాల్సినటువంటి ఆ బాధలకు నివారణ ఉపాయాలు కూడా చెప్తుండేవాళ్ళు. ఈ సందర్భంలో మేము కూడా ఒకసారి వెళ్ళాం కదా, ఇదే సందర్భంలో మేము వెళ్ళాం, మాతాజీని కలిసాం. మేము 5గురం వెళ్ళాం. నేను, మా వారు, మా అక్కయ్య బావ, అక్కయ్య కూతురు, కొంతమంది వెళ్ళాం. అక్కడ ఒక సందర్భంలో ఒక అమ్మాయికి భర్తతో కొన్ని విభేదాలు వచ్చి వాళ్ళిద్దరు విడిపోయారు. ఈ విషయం మేము చెప్పలేదు. చెప్పకపోయినా సరే మాతాజీ, అబ్బాయి మంచివాడే, అమ్మాయి మంచిదే, పర్వాలేదు, రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరు కలిసి ఉంటారు, మంచి సంతానం కూడా కలుగుతుందని మాతాజీ చెప్పడం జరిగింది. అద్భుతం. మేము అసలు ఊహించాలి ఆ విషయం చెప్తారని చెప్పి. ఆ తర్వాత రోజుల్లో వాళ్ళిద్దరూ చాలా బాగా కలిసిపోయారు, పిల్లల సంతానం కలిగింది, వాళ్ళు సుఖంగా ఉన్నారు, చాలా బాగుంది వాళ్ళ ఫ్యామిలీ ఇప్పటికీ కూడా. కాబట్టి పరమసమర్థురాలైన వందనీయ మాతాజీ ఒకేసారి ఇట్లా పరిజనుల యొక్క బాధ్యతల్ని, మిషన్ కార్యక్రమాలని, సాధనా శిబిరాలని కూడా ఎంతో సమర్థవంతంగా చేయటం జరిగింది. ఈ సందర్భంలో మీకు ఒక సంఘటన చెప్పాలి. గురువుగారు సూక్ష్మీకరణ సాధనలోకి వెళ్ళారు, మిషన్ కార్యక్రమాలన్నీ మాతాజీ చేసుకుంటున్నారు. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాల్లో విస్తృతంగా ఈ ప్రచారం జరగాలి. ఏం ప్రచారం అంటే, గాయత్రి గురించి చెప్పాలి, యజ్ఞాల గురించి చెప్పాలి, మిషన్ కార్యక్రమాల గురించి చెప్పాలి. దీనికి సమర్థులైనటువంటి కార్యకర్తలు సంపూర్ణ బాధ్యతతోటి, సమర్పణ భావంతో ఉండేటటువంటి వాళ్ళని అన్ని దేశాలకు పంపాలనే ఒక ఇది ఏర్పాటు చేసుకున్నారు, నిర్ణయం చేసుకున్నారు. అప్పుడు మాతాజీ ఇక్కడ దీనిని ఏమంటారంటే ఒక టోలీ అంటాం. టోలీలో ఏముంటుందంటే 5 మంది వ్యక్తులు ఉంటారు, ఒక జీప్ ఇస్తారు, ఆ జీప్లో 5 మంది వెళ్ళాలి. ఈ 5 మందిలో ఒకళ్ళకి కారు డ్రైవింగ్ రావాలి, ఖచ్చితంగా అందరికీ డ్రైవింగ్ వస్తుంది. తర్వాత డఫ్లీ దీవాయించుకుంటూ యుగ సంగీతం పాడాలి, యజ్ఞం చెయ్యాలి, ప్రవచనం చెప్పాలి. అందరూ కూడా పరమ సమర్థులుగా ఉన్న వాళ్ళు మాత్రమే ఒక టోలీకి నిర్ణేతలుగా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళని ఒక 500-600 మందిని తయారు చేశారు మాతాజీ. ఇక్కడ అటు గురువుగారు సూక్ష్మీకరణ సాధన చేసుకుంటున్నారు, ఆయన సాధనలో సమర్థ సహయోగినిగా మాతాజీ బాధ్యత వహిస్తున్నారు, ఇటు మిషన్ కార్యక్రమాలు చూసుకుంటున్నారు, వచ్చినటువంటి పరిజనులకు కష్టసుఖాలు ఆశ్వాసన చేసుకుంటూ కూడా ఇట్లా ఈ టోలీలను పంపించడం జరిగింది 1984. ఆ రోజు అప్పుడు కూడా మేము ఉన్నాం, అదృష్టం అది మాకు. అది ఆవిడ ఆ రోజున ఈ 500 మంది, ఒక 500 మంది, 600 మంది, 100 జీపులు ఒకేసారి బయలుదేరుతాయి. ఇక్కడి నుంచి శాంతికుంజ నుంచి చుట్టుపక్కల అన్ని గ్రామాలకి ఇచ్చినటువంటి కాల నిర్ణయ పట్టిక ప్రకారం, అంటే టైం టేబుల్ ప్రకారం ఎవరెవరు ఏ ఊళ్ళోకి వెళ్ళాలి, ఎక్కడ ఎలా ప్రచారం చేయాలనే విషయాలు కూడా మాతాజీ చాలా స్పష్టంగా ఆవిడ యొక్క ప్రవచన మంటపంలో 1984 సంవత్సరం అది ప్రవచన మంటపంలో వీళ్ళందరినీ కార్యకర్తలందరినీ ఉద్దేశించి ఆమె ఆమె నోట్లో నుంచి అనర్గళమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి సౌరభాలు మొత్తం చుట్టుపక్కలంతా
కార్యకర్తలందరి మనసుల్లోకి వెళ్ళిపోయి హృదయాన్ని తాకిని వాళ్ళలో ఉత్సాహం, ఉత్తేజం, అందరిలోనూ కూడా ఒక నూతన ఉత్తేజం. గురువుగారు కనపట్టలేదనే బాధ కంటే కూడా మాతాజీ ఇచ్చినటువంటి ప్రేరణతోటి, సద్భావనలతోటి, శక్తితోటి, ఉత్సాహంతో, ఉల్లాసంతో అందరూ కూడా ఒకేసారి ఆనందంతో ఎలుగెత్తి పరమ వందనీయ మాతాజీకి జై, పరమ వందనీయ మాతాజీకి జై, పరమ వందనీయ మాతాజీకి జై అని శబ్దాలు చేస్తూ అందరూ కూడా నృత్యం చేశారనమాట. ఆ రోజున మాతాజీ యొక్క ఆ అంతర్యామిని యొక్క మాతాజీ యొక్క సంపూర్ణ యోగ శక్తిని అందరం దర్శించడం జరిగిందనమాట. పూర్వకాలంలో ఇదివరకు ఎప్పుడైనా అంటే మాతాజీ ఎప్పుడు కూడా తన యొక్క శక్తిని ఎప్పుడు కూడా రహస్యంగానే ఉంచుకునేవాళ్ళు, ఎప్పుడు బయట పెట్టేవాళ్ళు కాదు. కానీ ఎవరు వచ్చి ఏదన్నా అడిగినా అయ్యా గురువు గారిని కలవండి నాయన అని చెప్పేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం మాతాజీలో ఒక అద్భుతమైనటువంటి మార్పు కనపడింది. ఈ మొత్తం సూత్ర సంచాలిక మాతాజీ, ఈ ప్రశాసనకర్త మాతాజీ, వ్యవస్థాపిక మాతాజీ, మొత్తం ఈ భారతదేశంలో ఉన్నటువంటి సమస్త ఆధ్యాత్మిక శక్తులకి కూడా మాతాజీయే వ్యవస్థని, ప్రశాసనను చేస్తున్నది. ఆమె తన 2 చేతులతో ఇటు మాతృత్వాన్ని, అటు వాత్సల్యాన్ని ప్రపంచానికి పంచిపెడుతోంది. అందరిపైన పరమవందనే మాతాజీ మిషన్ యొక్క సమస్త వ్యవస్థ, ప్రశాసన, శాసన సామాన్యమైనటువంటి ఉచ్చస్థిరమైనటువంటి, ఇటు సామాన్యమైనవి అటు ఉచ్చస్థిరమైనటువంటి ఆధ్యాత్మిక శక్తులన్నిటి వైపు, అన్ని వైపుల నుంచి ఆమె కురిపించడం మొదలుపెట్టింది. అందరి మీద ఆశీస్సుల వర్షం కురిపించింది. సర్వేశ్వరి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని సమస్త సంతానం మీద కురిపించటం ఆ రోజు చూశాము. ఆమె పైట చెంగు యొక్క నీడలో అందరం కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహ వృష్టిని అనుభూతి చెందడం జరిగింది. ఈ విధంగా మాతాజీ యొక్క విశ్వరూపాన్ని ఆ రోజు గురువుగారు సూక్ష్మీకరణ సాధనలో ఉన్నా కూడా మాతాజీ యొక్క ఆ విశ్వరూపాన్ని అందరం దర్శించడం అనేది అదే మనందరి యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి అమ్మకి, తర్వాత పోతే దీనిని అంతా కూడా వీడియోల ద్వారా అందిస్తున్నటువంటి ఓజాకి, మిగతా మన పరివారందరికీ కూడా అనేక రకాలుగా కృతజ్ఞతలు జరుపుకుంటూ ఈనాడు మనం చూస్తున్నటువంటి యుద్ధ వాతావరణం ఒక రకంగా ఇది సూక్ష్మీకరణ సాధన ప్రభావంతో గురువుగారు ఏ విధంగా అటు భౌతిక పక్షంలో చేసే వాళ్ళని చేస్తున్నా కూడా వాళ్ళ ద్వారా ఒక సూక్ష్మ ప్రేరణతోటి ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లోకి వెళ్ళిపోయి ఈ ఎలాంటి నష్టం జరగకుండా సమస్త విశ్వంలో అందరూ సుఖశాంతులతో వర్ధిల్లే విధంగా ఈ సమస్యను శమింపజేస్తారనేటటువంటి ఆశ్వాసంతో స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ అవకాశాన్ని మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వస్తి.